హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాగ ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, ఇంకా మీరు అందరూ కూడా బాగుంటారు అనుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మటన్ కట్ చేస్తారు, బట్ కటింగ్ చాపింగ్ అవి అతను చేయలేరు కదా, టైం టేకింగ్. సో అందుకే నేనైతే కటింగ్ చాపింగ్, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇక్కడ పెట్టాను. ఇది మిక్సీ పడతాను. ఇవన్నీ చేసిన తర్వాత అతనైతే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో షూట్ చేస్తాను. ఓకే, సో మా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ బిర్యానీ ఆకు అన్నీ ముందు వేసేస్తున్నారు అనమాట. యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా లవంగాలు. ఓ మై గాడ్, అయ్యో ఇదే టుక్ టుక్ అంటుంది. ఇవి లవంగాలు పేలుతున్నాయి. నెక్స్ట్ ఏంటి వేస్తారు? నెక్స్ట్ ఆనియన్స్. ఓకే, జాగ్రత్తగా వేయండి. ఇగో అట్లా కదా, పెద్ద ఇచ్చేది ఇది అయిపోతుందా? జాగ్రత్త. సో ఆనియన్స్ అయితే ఫస్ట్ వేస్తున్నారు. సో ఆనియన్స్ వేసాం. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయ్యే వరకు, గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి, అంతే కదా? సో ఈరోజు మా షెఫ్ వచ్చేసి మా హస్బెండ్. సో మా అబ్బాయి ఏడ్ చేస్తున్నాడు, చూద్దాం. ఏడ్ చేస్తున్నా ఏంటి? కార్డ్సా? అంటే ఇవి కార్డ్స్ అంటే ప్లేయింగ్ కార్డ్స్ కాదు, ఇవి పాకెమాన్ కార్డ్స్ అనమాట. ఇవ్వండి, ఇవి నంబర్స్ అవి ఉంటాయి, పిల్లలు ఇవి కార్డ్స్ ఆడుకునేవి, అవి ఆడుకుంటున్నాడు. ఇంకా ఈరోజు నైట్ డిన్నర్కి మటన్ కర్రీ అవుతుంది. ఇంకేమో ఇక్కడ నేను ఆల్రెడీ అన్నం వండేసాను. అన్నం ఇక్కడ చారు, చింతపండు చారు, ఇంకా మటన్ కర్రీ. ఈరోజు ఆడుకొని వచ్చి ఇలాగే పడేసాడు అనమాట. షటిల్ వరకు పెట్టమంటే పెట్టలేదు, ఇది ఇప్పుడు చెప్పాలి పెట్టమని. ఇంకా నిన్న ఉతికాను బట్టలు, ఈరోజు కారాయి, ఎందుకంటే ఇక్కడ మాకు వర్షం పడుతుంది. సో బట్టలు అయితే ఆరట్లేదు. ఈ బ్లాంకెట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను, బట్ ఇప్పుడు వరకు ఉతకడం అవ్వలేదు, ఎందుకంటే కంటిన్యూ వర్షం పడుతుంది. ఫస్ట్ తీసి ఇప్పుడు మరి నైట్ అప్పుడు ఎవరు ఆడుకోరు, పెట్టి వేగిపోయా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్టా? కచ్చా చేయడం అవ్వలేదు, ఎందుకంటే వెల్లుల్లిపై పొట్టు తీయలేదని పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ 2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2.5. ఓకే, అది ఒక 2-3 మినిట్స్ కంటిన్యూ కలుపుకోవచ్చు. సరే, అడిగేసుకుందాం. టమాటా కట్ చేసి ఇప్పుడే వేస్తారు టమాటాలు. సరే అయితే రాలా పట్టుకో. చాలు కదా టమాటా, ఇది చూడండి సరిపోతుందా? ఇక్కడ కొంచెం స్టిక్కర్ పెట్టాలి, బాగా కనిపిస్తుంది కదా. ఇదంతా బాగానే ఉంది కానీ ఈ స్విచ్ బోర్డు, పాత స్విచ్ బోర్డు కొంచెం ఉప్పు వేయండి, టమాటాలు బేగా వేగిపోతాయి. ఇది నా టిప్ అనమాట, కుకింగ్ టిప్. యాక్చువల్లీ ఇతను మా ఆయనకైతే ముందు ఓన్లీ ఆలూ ఫ్రై పప్పు వస్తుంటుంది కదండి.
సో ఎప్పుడైతే భూటాన్ వచ్చారో, అంటే మేము రీసెంట్గా వచ్చాం కదా, మాకన్నా ముందే వచ్చారనమాట ఇతను. ఒక 1 year ఉండారు బ్యాచులర్గా. సో అప్పుడు అలాగా యూట్యూబ్లో చూసి తర్వాత నేను చెప్పడం అలాగా కుకింగ్ అయితే కొంచెం ఎక్స్పర్ట్ అయిపోయారు. బాగా వండుతారు, టేస్ట్ చాలా బాగుంటుంది కదరా. అంటే ఎప్పుడు వంట చేయరనమాట, అప్పుడప్పుడు స్పెషల్ పప్పు, అప్పుడప్పుడు స్పెషల్ పప్పు. ఇవ్వండి, ఇది ఫస్ట్ టైం వండుతున్నారు మటన్ కర్రీ. చికెన్ అయితే ఎక్కువ వండారు, చికెన్ చాలా బాగుంటుంది. మటన్ అయితే ఇది ఫస్ట్ టైం. చూద్దాం టేస్ట్ ఎలాగ వస్తుందో. చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఈడు తిన్నాడు, నేను తిన్నా. ఆలు ఫ్రై కూడా బాగుంటుంది. యాక్చువల్లీ మా ఆయన వంట చేసిన దాంట్లో నేను తిన్నది అన్నం, పప్పు, పొటాటో ఫ్రై, చికెన్ కర్రీ, అంతే చేశారు. టీ చేస్తారు, టీ పెడతారు అనమాట. సో టీ కూడా బాగానే పెడతారు, అంతే, ఇంకేం చేయలేదు. వేటనుకున్న పప్పు వండిన మటన్ కర్రీ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం? ఇది కూడా డౌట్ అంట. తినకైతే అయితే ఓన్లీ చాలా ఓకే, మటన్ వేసేస్తున్నారు ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత టమాటా వేసి ఇప్పుడు మటన్ వేసేస్తున్నారు ఫస్ట్. యాక్చువల్లీ నేను చేసినప్పుడు ఏంటంటే మసాలా అన్నీ వేగిన తర్వాత దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసాక నేను పసుపు, ఉప్పు, కారం అన్ని పచ్చి వాసన పోయిన వరకు వేయించి అప్పుడు మటన్ వేస్తాను. ఇతను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు. ఇటు లైటింగ్ బాగా వస్తుంది కదా, ఇలా పెట్టేసరికి ఎక్కువ వైట్ అయిపోయింది. కొంచెం హై చేయాలి. యాక్చువల్లీ ఈ కిచెన్ చాలా చిన్నది అన్నమాట, సో అందుకే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. మిగిలిన అన్ని రూమ్ పెద్దవే, బట్ కిచెన్ చాలా చిన్నది. మరి ఎట్ చేస్తాం, క్వార్టర్స్ లాగా ఉంటే అలాగే ఉన్నది. తేగలేటిది సిమ్ చేయాలా? మీడియంలో ఉంది. సండే నైట్ స్పెషల్ మటన్ కర్రీ బై మై హస్బెండ్. ఆఫ్టర్ సో మెనీ మంత్స్. నిజంగా లేదు, మొన్న ఎప్పుడో పప్పు చేశారు, మేబీ లాస్ట్ మంత్ కదా. లాస్ట్ మంత్ ఒకరోజు పప్పు చేశారు, మసాలా పప్పు, అందుకే లాస్ట్ మంత్ అంటున్నా. కొంచెం ఒక 5 minutes కుక్ అవ్వాలా, ఒక 5 minutes ఫ్రై అవ్వాలి మటన్. సో ఆ 5 minutes మేము కూడా రెస్ట్ తీసుకుంటాం. కర్రీ ఎంతవరకు వచ్చిందికో? ఓకే, ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం పసుపు, కొంచెం వావ్, స్మెల్ సూపర్గా ఉంది. కారం, సో బేసిక్ మసాలా కదా, పసుపు, కారం, ఇంకా ధనియాల పొడి. ఇంకా మటన్ మసాలా వేస్తారు కదా, కారం అయిపోతుంది. చాలు, మటన్ మసాలా కొంచెం కారం ఉంది. మళ్ళా గరం మసాలా పౌడర్ వేస్తారమ్మా, ఇంకా స్పైసీ అయిపోతుంది. అది తీస్తాను. ఇప్పుడు వేస్తారా లాస్ట్లోనా? ధనియా పౌడర్, ఇదేమో మటన్ మసాలా, ఇది ధనియా పౌడర్. ఇంకా కావాలి నా సీక్రెట్ మసాలా ఉంది, ఇప్పుడే వేస్తారా?
ధనియా పౌడర్ చాలా 1.5 టీస్పూన్. సూపర్ స్మెల్ వస్తుంది కదా, టేస్టీ. ఇడికి ఆకలేస్తుంది కదా, అందుకు కిచెన్ వదలట్లేదు. గోల్డీ మటన్ మసాలా మాకు ఇక్కడ దొరుకుతుంది అన్నమాట, గోల్డీ బ్రాండ్. 1.5. సో ఆ గోల్డీ మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇగోండి ఇలాగా గోల్డీ. సో చాట్ మసాలా, సాంబార్ మసాలా కూడా ఉంది. సాంబార్ మసాలా అయితే నాకు అంత నచ్చలేదు. ఎంటీఆర్ సాంబార్ మసాలా బాగుంటుంది. ఆ సాంబార్ మసాలా, చికెన్ మసాలా, జీరా పౌడర్, ధనియా పౌడర్, గోల్డీ కర్రీ పౌడర్, తర్వాత నెక్స్ట్ గోల్డీది ఏంటది, ఇంకోటి ఏంటి కిచెన్ కింగ్ మసాలా. సో ఇంకేమో రెడ్ చిల్లీ పౌడర్. చూడండి కర్రీ ఎంత మంచి కలర్ వచ్చిందో. అరోమా సూపర్గా ఉంది. అరోమా వీడికి ఆకలి వేసింది, అందుకే కిచెన్ వదలట్లేదు అసలు. మీరు వంట చేసిన స్మెల్కి ఆడ ఆకలేగా వచ్చేస్తున్నాడు కిచెన్కి. ఫస్ట్ టైం కొంచెం ఫ్లేమ్ పెంచండి బాబు. అబ్బబ్బా స్మెల్ సూపర్. ఫస్ట్ టైం మీరు మటన్ కూడా ఎంత బాగా చేయగలరు. ఇంకేంటంటే వేసారు, మామూలు బేసిక్ మసాలా అంతా వేసిన తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేసారు కదా ఇప్పుడు లాస్ట్లో. ఇంకా అంత ముందేమో నేను చేసిన సీక్రెట్ మసాలా, నా బిర్యానీ మసాలా, గరం మసాలా అన్నీ అనమాట మిక్సింగ్ అది. తర్వాత ఇంకేం వేసారు, అంతే. సో ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే వాటర్ వేసేలా బ్యాక్ కెమెరా చేసి చూపిస్తాను. కర్రీ అంత యమ్మీగా కనిపిస్తుందో. సో కర్రీ అయితే ఫ్రై అయిపోయింది, మొత్తం మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసి ఒక 5 to 6 విజిల్ వేయాలి, ఎందుకంటే కొంచెం మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా. సో 5 to 6 విజిల్ వేసిన తర్వాత చూపిస్తాను అన్నమాట కర్రీ ఎలాగుందో. టేస్ట్ చేసి చెప్తాం కర్రీ టేస్ట్ ఎలాగుందో. ఓకే, సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేము మా అందరి కోసం వడ్డించాను. ఏమండి మీరు చేసిన కూర ఎలాగుంది? సూపర్ అంటే సూపర్, జంపర్ మే బంపర్. నేను చేసినప్పుడు ఎప్పుడు ఏంటి చెప్పరు, బాగుందంటే బాగుంది అంటారు అంతే. ఆహా ఈరోజు మీరు చేశారు కాబట్టి ఎన్ని డైలాగ్స్ వచ్చాయి అన్నమాట. ఎలాగుంది? బాగుంది. సో నేను కూడా జ్యూస్ అన్నం కలుపుకొని తింటాను. సో కర్రీ అయితే చాలా బాగుంది, కొంచెం స్పైసీ ఉంది, పర్లేదు. మటన్కి ఆ మాత్రం స్పైసీ ఉండాలి కదండి. బాగుంది, సూపర్. సో ఇదనమాట ఈరోజు బ్లాగు. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్, థ్యాంక్ యూ.